Hello everybody, welcome to my channel RJ Amla Diaries. A special good morning from Kowari Pass. The view is amazing. Look at the wide range of mountains. Kowari Pass అనే ఒక ట్రెక్ ఒక అద్భుతమైన వింటర్ ట్రెక్. సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ డెఫినెట్లీ ఈ వీడియో చూడడానికి మీరు వచ్చేసారు. ఐ విల్ ట్రై మై బెస్ట్ టు గివ్ ది వాట్ ఎవర్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ అలాగే ఎంత పాసిబుల్ అయితే లైక్ చాలా జెన్యూన్ రియల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తా. బట్ బిఫోర్ దాట్, if you are not subscribing my channel, please do it. కౌరి పాస్ అనే ఒక ట్రెక్ వింటర్లో చాలా మంది చేస్తారనమాట, ఎందుకంటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈసారి నేను వింటర్లో మిస్ అయ్యాను కాబట్టి ఇది స్టార్టింగ్ సీజన్ ఆఫ్ స్ప్రింగ్ అండ్ అలాగే ఎండింగ్ సీజన్ ఆఫ్ వింటర్ అనుకోండి. సో కౌరి పాస్ ఒకటే కాదు, విత్ పంగాచులా పీక్తో ట్రెక్ చేయబోతున్నాం అనమాట. యూజువల్లీ పంగాచులాకి కూడా ఒక సపరేట్ ట్రెక్ లాగా చాలామంది వస్తూ ఉంటారు. ఇఫ్ యూర్ సమ్మన్ పంగాచులా ఓపెన్ ఉందని తెలిసినప్పుడు ఆ టైంలో ఇఫ్ యూఆర్ ప్లానింగ్ కౌరి పాస్, రెండు ఒకటేసారి కంబైన్డ్గా ప్లాన్ చేసుకోండి. యూ కెన్ సేవ్ మనీ అండ్ ఒకటే ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి యూ కెన్ విట్నెస్ ది బోత్ ది పీక్స్ అండ్ బోత్ ది సమిట్స్. ఏడుపు వచ్చేస్తుంది నాకు లిటరలీ. ఇంకోసారి ట్రెక్కు గిక్కు అంటే నా చెప్తా నేను కొట్టుకోవాలి. డిఫరెంట్ ట్రావెల్ ఏజెన్సీస్ ఒక్కొక్క పాయింట్లో పిక్ చేసుకుంటారు. కొంతమంది డెహ్రాడూన్ నుంచి, కొంతమంది రిషికేష్ నుంచి, కొంతమంది తపోవన్ నుంచి వాళ్ళు ఆల్రెడీ చెప్పేస్తారు. సో అక్కడ ఎర్లీ మార్నింగ్ 5:30, 5:40, 6 o'clock ఇలా టైం చెప్తారనమాట. టెంపో వ్యాన్ వచ్చేస్తుంది విత్ ది గ్రూప్ ఆఫ్ పీపుల్. మీరు ఆ ఏజెన్సీలో ఆ టైంలో ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళతో పాటు మీరు బేస్ క్యాంప్కి వచ్చేస్తారు. అండ్ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది, ఒక్కొక్క ఏజెన్సీస్కి ఒక్కొక్క బేస్ క్యాంప్ ఉంటుంది అనమాట. కొంతమంది జోషిమత్లోనే ఈ ట్రెక్ బేస్ క్యాంప్ పెట్టేస్తారు, కానీ మన బేస్ క్యాంప్ తుగాషి. ఇది ఒక చిన్న మౌంటైన్ విలేజ్. ఇక్కడ పీపుల్ వాళ్ళ లైఫ్ మొత్తం చాలా సింపుల్గా ఉంటుంది. దే గ్రో దేర్ ఓన్ ఫుడ్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ టెర్రస్ ఫీల్డ్ అనమాట. ఇక్కడికెళ్ళి మన ట్రెక్ అయితే స్టార్ట్ అవుతుంది. ద ట్రైల్ గోస్ త్రూ దీస్ ఫార్మ్స్ అండ్ స్లోలీ మనం ఎక్కే కొద్దీ యూ కెన్ సీ లోకల్స్ వర్కింగ్ అండ్ కౌస్ గేజింగ్. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే యూ కెన్ ఫీల్ ది ఫ్రెష్ ఎయిర్ అండ్ మొత్తం సరౌండింగ్స్ కూడా చాలా క్వైట్గా అండ్ పర్ఫెక్ట్ స్టార్ట్ టు ఏ హిమాలయన్ ట్రెక్. ఈ ట్రెక్కి ఎన్ని డేస్ టైం పడుతుంది అంటే యూ కెన్ కంప్లీట్ దిస్ ట్రెక్ కౌరి పాస్ విత్ పంగచులా విత్ ఇన్ 7 to 6 days. సో డిపెండ్స్ అనమాట. అంటే మనం బేస్ క్యాంప్కి వచ్చి జర్నీ డేని కూడా కన్సిడర్ చేస్తున్నాం. సో ఆ డేస్ని కవర్ చేస్తే ఒక 6 to 7 days మీ దగ్గర పెట్టేసుకోండి. ఆల్మోస్ట్ ఇక్కడ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి కాబట్టి ఇంకొక 2 to 3 days ఎక్స్ట్రా పెట్టుకుని రౌండ్ ఫిగర్గా 10 days పెట్టుకున్నారంటే యూ కెన్ ఎంజాయ్ ఎ లాట్. లోకల్ ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండ్ రిషికేష్, హరిద్వార్ ఇవి కూడా చూడొచ్చు అనమాట. హాయ్ అమ్మా, మమ్మల్ని బేస్ క్యాంప్ దాకా సేఫ్గా చాలా బ్యూటిఫుల్గా ఓపిక్గా తీసుకొచ్చారు విక్రమ్ బాయ్. అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్, మౌంటైన్స్లో ఎప్పుడు కరెంట్ ఉంటుందో ఎప్పుడు ఉండదో తెలీదు. సో యూ హ్యావ్ టు క్యారీ ఎ లాట్ ఆఫ్ పవర్ బ్యాంక్స్ ఇఫ్ యూ వాంట్ టు వ్లాగ్ ఆర్ రికార్డ్ వీడియోస్, లేదంటే మంచి మంచి ఫొటోస్ దిగాలి అని అనుకుంటే. ఇది మాకు ఇచ్చిన బేస్ క్యాంప్ దగ్గర హోమ్ స్టే అనమాట ఫర్ 1 day. పియర్స్ చెట్టు, దాని పక్కనే ఇది యాపిల్ చెట్టు. క్యూట్గా కనిపించే ఫ్లవర్స్ యాపిల్ ఫ్లవర్స్ అనమాట, చెర్రీ బ్లాసమ్స్ లాగా ఉన్నాయి అవి. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ది ట్రెక్ మనం డిక్లరేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. దాని తర్వాత మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ కూడా సబ్మిట్ చేయాలి, ఆధార్ కార్డు కూడా. కొన్నిసార్లు మెడికల్ సర్టిఫికేట్ ఓన్లీ ఉత్తరాఖండ్దే వ్యాలిడ్ ఉంటుంది. యూ హ్యావ్ టు చెక్ విత్ ది ఏజెన్సీ ఆర్ ట్రావెలింగ్, వాళ్ళు చెప్తారు మీకు. ఆల్ సెట్ టు బిగిన్ అవర్ ట్రెక్. సో మేము స్టార్ట్ చేసినప్పుడు 9:16 అవుతుంది టైము. డే 1 ఆఫ్ ట్రెక్కింగ్ చాలా కష్టంగానే అనిపిస్తుంది. ఎందుకనంటే మనం ఎన్ని రోజులు ట్రెక్ చేయకుండా ఒకటేసారి నడవాలి అంటే దమ్ అనిపిస్తుంది. ఇందక్కడ వాయిస్ క్లారిటీకి ఇప్పుడు వాయిస్ క్లారిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నౌ ఐఎమ్ రికార్డింగ్ ఇన్ గోప్రో. కొంచెం నాయిస్ అవి వస్తూ ఉంటాయి మౌంటైన్స్లో వినిపించేవి అండ్ నా బ్రీతింగ్వి హడావిడి. బట్ మీరు అందరూ బేర్ చేస్తారు అనుకుంటున్నాను, సపోర్ట్ చేస్తారని కూడా. ఎందుకంటే ఇప్పుడు మైక్ ఇవన్నీ పెట్టుకుని నడుస్తూ రికార్డ్ చేయడం టూ డిఫికల్ట్ టాస్క్. ఈ కాటేజ్ ఏదైతే ఉందో అది ఓల్డ్ మిల్ స్టోన్. డౌన్ స్ట్రీమ్లో వాటర్ సోర్స్ వచ్చేటప్పుడు అక్కడున్న స్టోన్స్ రొటేట్ అవుతాయి అన్నమాట. ఆ పైనున్న ఫెనల్లో నుంచి గ్రెయిన్స్ పడి అప్పుడు పౌడర్ లాగా గ్రైండ్ అయ్యి వస్తూ ఉంటాయి. ఇంకా యూటిలైజ్ చేస్తున్నారు ఇక్కడ. డెఫినెట్లీ చూడండి, ఇవే ఆ రాళ్ళు. అండ్ ఇక్కడ కర్రలాగా ఉంది కదా, దాని నుంచే వాటర్ ఆ కాటేజ్లోకి వెళ్తాయి అనమాట. స్టోన్స్ రొటేట్ అవ్వడానికి హెల్ప్ అయ్యే ఒక థింగ్. అండ్ ఇక్కడికి వెళ్ళి ఇలా వాటర్ వస్తాయి. ఇంట్రెస్టింగ్ కదా. ట్రెక్ బిఫోర్ బ్రీఫింగ్ అనేది చాలా అవసరం. చాలాసేపు చెప్తారు, ఒక 10 to 15 minutes. నేను కొంచెం సేపు చెప్పిన కొన్ని పాయింట్స్ అయితే పెట్టాను, వినేయండి. बाकी किसी को कोई प्रकार की दिक्कत है, पानी का बोतल सबको रखा आप लोगों ने, यस है ना? किसी के पास सब कुछ ओके है ना? जूता, ट्रैक जैकेट वैकेट सब है? किसी
आगे कोई डाउट तो नहीं है ट्रैक के लिए? नहीं ट्रैक एक्सपीरियंस तो अभी बर्फ मिलेगी, बाकी कुछ चीज़ें आपको ऊपर ही मिलेंगे, गियर वगैरह है ना, गेटर स्पाइक आपको ऊपर ही मिलेंगे। एक और चीज़ का ध्यान रखना, जब आप लोगे तो चेक करके लेना सामान, ठीक है? अगर टूटा भी होगा, छोटा मोटा टूटा होगा चलेगा, चेक करके लेना। चेक करने के बाद वापस जब आप रिटर्न करोगे तो वहाँ पे चेक करके देना, ठीक है? और अगर आपसे टूट जाता है, खो जाता है तो क्रैम्पॉन आपको 1000 रुपीज़ पे करना पड़ेगा और गेटर आपके 700 रुपये। उसके साथ तो खोना नहीं है, ध्यान से रखना है, तोड़ना नहीं है, पत्थरों के ऊपर चलना नहीं है उसमें, है ना? जहाँ बर्फ़ होगी जहाँ तक उसके ऊपर यूज़ करना, उससे बाद में नहीं करना है ना? సో ఫైనలీ మన తెలుగు వాళ్ళు కనిపించారు. ధోని. సో తను ఆల్రెడీ కవరీ పాస్ చేశాడు, పంగర్షూలో చేయడానికి మళ్ళీ వచ్చారనమాట. ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా, అందరు హిందీలో మాట్లాడుతూ ఒక్క తెలుగు పర్సన్ కనిపిస్తే. చాలా కష్టపడి ఇంక్లైన్ పార్ట్ ఎక్కిన తర్వాత తుగాషి విలేజ్ 2 కేటగిరీస్‌లో ఉంటుంది. ఒకటొచ్చేసి అప్పర్ తుగాషి, అదే మనం ట్రెక్ ఏదైతే స్టార్ట్ చేసామో దాన్ని లోవర్ తుగాషి అని అంటారంట. కొంచెం దూరం నడిచిన తర్వాత కంప్లీట్లీ ఇంటూ లోకల్ హౌసెస్ దగ్గరికే వస్తాము. మొత్తం అంతా కూడా ఇక్కడ ఉండే వాళ్ళ హౌసెస్ అన్నమాట. చిన్న చిన్నగా క్యూట్గా చాలా బాగుంది. So we have just started from Tugashi and now we are heading towards Kulara, and we have done 1 kilometer and all the guys and girls are in perfect condition. Everyone is trekking good. Kudos, good night. ట్రెక్ బిగిన్ చేసినప్పుడు స్లో స్టెప్సే తీసుకోండి. ఎనర్జీ అంతా ఇనీషియల్ స్టేజ్‌లోనే వేస్ట్ చేయొద్దు. అండ్ లోకల్ పీపుల్ వాళ్ళ డైలీ లైఫ్‌లో ఇలాంటి స్టఫ్‌ని క్యారీ చేస్తూనే ఉంటారు. మనకు ఒక చిన్న బ్యాగ్ క్యారీ చేయడమే చాలా కష్టం. బట్ ట్రస్ట్ మీ, దే ఆర్ ది స్ట్రాంగెస్ట్ విమెన్. కొంచెం ఇంక్లైన్ ఎక్కిన తర్వాత అలా మ్యాగీ పాయింట్ కనిపించింది. హియర్ యూ కెన్ గెట్ ఎ లాట్ ఆఫ్ స్నాక్స్ అండ్ అలాగే ఒక స్పెషల్ డ్రింక్ కూడా. బురాన్ష్ అనేది ఒక రిఫ్రెషింగ్ డ్రింక్. అక్కడ హిమాలయన్ ఫ్లేవర్‌తో చేస్తారనమాట. సో కుదిరితే ట్రై చేయండి. అండ్ ఇది వాళ్ళ పేజ్ అనమాట. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫెలో ట్రావెలర్స్, వీళ్ళతోనే మనం కొన్ని రోజులు మౌంటైన్స్‌ని చూడబోతున్నాం. అండ్ చుట్టూ వెదర్ కూడా చాలా మెస్మరైజింగ్‌గా ఉంది. ఇక్కడ కొంతసేపు కూర్చుంటే వచ్చిన పీస్ నెక్స్ట్ లెవెల్. ఇఫ్ ఇన్ కేస్ మీ ఓన్ బ్యాగ్‌తో మీరు ట్రెక్ చేయలేరు అని తెలిసినప్పుడు, సో మీరేం చేయాలంటే మ్యూల్స్‌కి వేసేయాలి. ఎంటైర్ ట్రెక్‌కి 1200 చార్జ్ చేస్తారు. ఇద్దరు ముగ్గురు కలిసి ఒక బ్యాగ్ ఏసేయొచ్చనమాట. సో డివైడ్ చేసుకున్నప్పుడు తక్కువే అవుతుంది. కొంచెం సేపు ట్రెక్ చేసిన తర్వాత వి లీవ్ ది విలేజ్ బిహైండ్ అండ్ ఎంటర్ ఇంటూ ది ఫారెస్ట్. ఇక్కడంతా కూడా ఓక్ అండ్ అలాగే రోడోడెండ్రన్ ట్రీస్ కనిపిస్తాయి. స్ప్రింగ్ సీజన్‌లో ఈ చెట్లు అందమైన రెడ్ అండ్ పింక్ ఫ్లవర్స్ ఇస్తాయన్నమాట. ఇందాక చెప్పాను కదా, ఆ జ్యూస్ ఈ ఫ్లవర్స్‌తోనే చేస్తారు. అండ్ ట్రస్ట్ మీ, చూడ్డానికి ఎంత మ్యాజికల్‌గా కనిపిస్తుందో. అండ్ పాత్ అంతా కూడా కొంచెం స్టీపర్‌గా ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ టఫ్. అండ్ యూ కెన్ లిజన్ బర్డ్స్ సౌండ్ అండ్ అలాగే మౌంటైన్స్ డాగ్స్ మనల్ని ఫాలో అవుతూ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ట్రీస్ అన్నీ కూడా ఓపెన్ అయ్యి మన కోసం వెల్కమ్ చెప్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇది కదా బిగ్ గ్రీన్ ఫ్లాగ్, కాదు గ్రీన్ ఫారెస్ట్ ఇన్ ట్రెక్, అది క్యారీ చేయడం. రైట్ నౌ మనం బేస్ క్యాంప్ నుంచి గులింగ్ టాప్కి వచ్చామన్నమాట. యూజువల్లీ కౌరీ పాస్ ట్రెక్ చేసేటప్పుడు స్నో పాయింట్ ఎక్కువ ఉంటే, స్నో ఎక్కువ ఉంటే ఇక్కడ ఆగిపోతారు, ఇక్కడ క్యాంపింగ్ వేసుకుని రిలాక్స్ అవుతారు. సో మనం ఇప్పుడు కులారాకి వెళ్ళబోతున్నాం కాబట్టి ఇక్కడ దాకా అయితే 3 కిలోమీటర్స్, 2.5 to 3 కిలోమీటర్స్ అండ్ రిమైనింగ్ 4 కూడా యాడ్ చేసి కులారాకి నెక్స్ట్ డే వెళ్తారు. సో ఇప్పుడు మనం డైరెక్ట్ 7 1 డేలో చేయబోతున్నాం. బికాజ్ అంత స్నో లేదు, ట్రైల్ కూడా చాలా బాగుంది, ఈజీగా అయిపోతుంది. గుల్లింగ్ టాప్ నుంచి కులారాకి మొత్తం కంప్లీట్లీ థిక్ ట్రీస్‌తో, ఓపెన్ ఏరియాతో అండ్ అప్పుడప్పుడు వేరే ట్రెక్కర్స్ కనిపిస్తూ అండ్ అలాగే చిన్న చిన్న వాటర్ స్ట్రీమ్స్‌తో అమేజింగ్‌గా ఉండబోతుంది. ఇది చూడండి, ఈ చెట్ల నుంచి ఒక గేట్ లాగా అనిపిస్తుంది కదా. ఆర్ యూ గైస్ రెడీ? మాట్లాడుకోవడమేనా లేకపోతే కొంచెం వ్యూస్‌ని కూడా ఎంజాయ్ చేద్దామా?
with the music. కొన్ని గంటలు అలా కష్టపడి నడిచిన తర్వాత స్లోలీ వీ కెన్ నోటీస్ ది చేంజెస్ ఇన్ ట్రైల్. నార్మల్ రాకీ సర్ఫేస్ నుంచి స్నో ప్యాచెస్ కనిపిస్తూ ఉంటాయి. అలా ట్రైల్ మారినప్పుడు వ్యూస్ని చూస్తుంటే ఫీలింగే వేరే లెవెల్లో ఉంటుంది. అలాంటి టైంలో మన ఎదురుగా స్టీప్ ఇంక్లైన్ ఉంటే దానికన్నా దరిద్రం ఏది ఉండదు. నాకు ట్రెక్లో నచ్చంది ఏదన్నా ఉంది అంటే అది ఇంక్లైన్ పార్టే. బట్ తప్పదు, ట్రెక్ అంటేనే కామన్. ట్రెక్కి వచ్చాము అని అంటే ఇంక్లైన్స్ మన ఫేవరెట్ అవ్వాల్సిందే. అండ్ కొన్ని చోట్ల చెట్లు పడిపోయి ఉంటాయి. అవన్నీ మనం చూసుకుంటూ ఆనందంగా ఫీల్ అవుతూ నడుస్తూ ముందుకి వెళ్ళాల్సిందే. చాలా వేడిగా ఉంది. నడుస్తున్నప్పుడు ఆబ్వియస్లీ కొంచెం హీట్ అనిపిస్తుంది అనమాట. సో హుడీ తీసేసాను. చలి అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. ఇంకా చలి అనిపిస్తే దాని తర్వాత వాట్ ఎవర్ ది జాకెట్ వీఆర్ క్యారింగ్ అది కూడా మనం వేసుకోవచ్చు అనమాట. ఎంత తక్కువ లగేజ్ అయితే అంత బెటర్. బట్ స్టిల్ వాటర్ బాటిల్ అని, లేకపోతే వెట్ టిష్యూస్, సన్ స్క్రీన్, ఏ లిటిల్ బిట్ ఆఫ్ స్నాక్స్ అండ్ ఈ జాకెట్స్ ఇవి పెట్టేపాటికే బ్యాగ్ చాలా వెయిట్ అవుతుంది. ఓ మై గాడ్, ఈ ట్రీ చూడండి ఎంత పెద్దగా ఉందో. గోపురంలో చిన్ననే కనిపిస్తుంది. దిస్ వన్ ఓకే, నో ఇలా చల్లగా అనిపిస్తుంది. ఐస్లోకెళ్ళి వాటర్ కూడా వస్తున్నాయి. చలిరే చలిరే. मेहंदी 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 लगते ही नहीं। हाथ को, हाँ जी, हाथ का लगे, बाल का लगाते। ये मेहंदी है. ये मेहंदी ये बनाते हैं ना, टेपे गए हाँ अब बोरी में बंदे ठेकड़ा लोग आएगा, ओके. वो नीचे ले जाएंगे और वहाँ से मेहंदी बनते है बस बल लेके। वाओ, वाह, इससे आते हैं हाँ ये हाथ का लाल. हाँ, ओ हाथ सुपर. सिर का ठीक। थैंक यू. थैंक यू। ఒక సంచిలో తను ఆకులు తీసుకుంటుంది. ఆకులతో మెహందీ చేస్తారంట. అవి మనం పెట్టించుకోవచ్చు అంట. సో ఫ్రెండ్లీ. ఒక హగ్ కూడా ఇచ్చా. వావ్, ఐ లవ్ దిస్ వైబ్. ఐ లవ్ దిస్ కైండ్ ఆఫ్ వైబ్. ఎంత ప్రశాంతంగా ఉందంటే ఆబ్వియస్లీ చాలాసార్లు చెప్పాను నేను. బట్ నో వన్ ఇలా ట్రెక్ చేయడానికి కొందరికి మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఐ ఫీల్ లక్కీ. ఎందుకనంటే ఎవ్రీ టైం నాకు ఈ పీస్ దొరుకుతుంది మౌంటైన్స్లో. ఐ జస్ట్ వాంట్ టు సే థ్యాంక్స్ టు మౌంటైన్స్ అండ్ దిస్ బ్యూటిఫుల్ ట్రీస్ బికాస్ ఫర్ కేరింగ్ మీ, ఫర్ లవింగ్ మీ. లెట్స్ ఆల్ టుగెదర్. మీరు అక్కడ వీడియో చూస్తూ ఎలా ఫీల్ అవుతున్నారో తెలీదు. నా వాయిస్ క్లారిటీగా వస్తుందో లేదో అంతకన్నా తెలీదు. బట్ I want you guys to feel this. I just want to hug a tree, but చాలా హ్యూజ్గా ఉన్నాయి ఇవి. I love you. And వెనకాల oh my god, what a beautiful view. The worst part, హోటల్ తీయడానికి ఎవ్వరు లేరు. With a lot of rocks and snow and huge trees.
సౌండ్ వాటర్ సౌండ్. అందరూ ఎక్కడ వెళ్ళారో ఫైండ్ అవుట్ చేయాలి. దారి తప్పిపోయా అరిసా, కానీ ఎవరికి వినిపించలే. ఇటు అటు చూస్తే ఆడెవరో వెళ్తున్నారు, అది కనిపించారు. సో అట్లాగే ఇక్కడ ఒక పెద్ద చెట్టు పడి ఉంది. ఓకే, ఫ్రమ్ దట్ అండ్ టు Don't forget to apply sunscreen or drinking water and sometimes eating good snacks. అవి మౌంటైన్స్‌లో చాలా నెసెసరీ. మనకి దాహం వేయదు, అయినా వాటర్ తాగాలి. ఆకలేయదు, అయినా కూడా ఫుడ్ తినాలి. బికాజ్ వీ నీడ్ ఎనర్జీ టు వాక్ ఫర్దర్. ద లాస్ట్ 1 అవర్ బిఫోర్ రీచింగ్ ది కులారా క్యాంప్ సెట్ చాలా లాంగ్‌గా అనిపిస్తూ ఉంటుంది. బట్ మన చుట్టూ ఉండే వ్యూస్, నేచర్ లైక్ వాటిని చూస్తూ, ఆస్వాదిస్తూ ముందుకు వెళ్ళేలా చేస్తది. కిतना दूर है कुलारा? ఒక పెద్ద స్టీపే ఎక్కా. ఇంక్లైన్ పార్ట్స్ అనేవి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అక్కడ వేరే వాళ్ళు కులారా క్యాంప్ సైట్ వేసుకున్నారు. మాది కొంచెం అలా ముందుకు వెళ్ళి ఆ పైకి ఎక్కిన తర్వాత ఉంటుంది. ఆల్మోస్ట్ మధ్యాహ్నం కల్లా ఇక్కడికి రీచ్ అయిపోయాం. వెదర్ చాలా చల్లగా ఉంది. అకార్డింగ్ టు ది వెదర్ ఫోర్కాస్ట్ పరంగా రేపు ఎల్లుండి వర్షం పడేలా ఉంది. బట్ ఉరుములు మాత్రం ఈ రోజు నుంచే వస్తున్నాయి కాబట్టి కొంచెం ప్రిపేర్డ్గా ఉండాలి. అంత స్నో లేదు, కొంచెం లైట్గా ఉంది. బికాస్ ఇది ఏప్రిల్ మంత్లో నేను చేస్తున్నాను కాబట్టి ఎండ్ ఆఫ్ స్నో సీజన్. పైన టాప్లో ఉండొచ్చు. ద క్లోజర్ యూ కమ్ టు ది కులారా క్యాంప్ సైట్ యూ కెన్ నోటీస్ ఎ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ది వెదర్. లైక్ చాలా చల్లగా అనిపిస్తూ ఉంటుంది. ట్రైల్ కూడా ఒకటేసారి సడన్గా మారిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో అక్కడ నుంచి ఒక ఇంక్లైన్ ఎక్కి ఫైనల్లీ వ్యూని క్యాప్చర్ చేస్తున్నా. హైదర్ నిమిషానికి మాతో ఆడుకుంటుంది. కొంతసేపు ఫుల్ స్నో గాలి, మీకు వినపడుతుందో లేదో తెలీదు. ఇంకొంతసేపు వేడి అనిపిస్తుంది, ఇంకొంతసేపు సడన్గా వర్షం పడి చినుకులు పడుతున్నట్టు అనిపిస్తుంది. వెదర్ దాని ఇష్టం వచ్చినట్టు ఉంటే ప్రాబ్లం లేదు. ఆ వెదర్కి తగ్గట్టు మన బట్టలు తీసి వేసి ప్యాక్ చేసుకునే వాడికి ఇక్కడ నుంచి అంత దూరం నడవడం, మళ్ళీ ప్యాక్ చేసుకోవడం, అంత దూరం నడవడం, ప్యాక్ చేసుకోవడం. గాల్లో ఎగురొస్తా, మేఘాల్లో తేలొస్తా, రాసా రంగులనే ప్రవేశా. పాట రాదు, ఇంకొంచెం దూరం నడవాలి. లిటరల్ కళ్ళెంపడి నీళ్ళు వస్తుంది, అంత చల్ల గాలి. మొత్తం ఆ చల్లగాలికి కష్టంగా ఉంది. ఈ క్యూట్ డాగ్ నాకు వెల్కమ్ చెప్తుంది. అది మా కులారా క్యాంప్ సైట్. చెప్తా, మాట్లాడుకుందాం. ఫ్రమ్ హియర్ నాకు ఎలా అనిపించింది అంటే బేస్ క్యాంప్ నుంచి ఇక్కడ దాకా నడవడానికి వాట్ ఈస్ ద డిఫికల్ట్ పార్ట్ అని ఒకసారి క్యాంప్ సైట్కి వెళ్ళి బ్యాగ్ పాడేసి రిలాక్స్ అయ్యి మాట్లాడుకున్నాం. ఆస్క్ మై మామ్, షీ విల్ ప్రిపేర్ వెరీ గుడ్ బట్ దిస్ టైమ్ లెస్ ఆయిల్. My mom is a chef. 2 లోపే కులారా క్యాంప్ సైట్‌కి రీచ్ అయిపోతాం. మన కోసం హాట్ ఫుడ్ రెడీగా ఉంటుందనమాట. అది డెలిషియస్‌గా ఉన్నా లేకపోయినా తినాల్సిందే. బికాజ్ చాలా కష్టపడి మన కోసం ప్రిపేర్ చేస్తారు. అండ్ ఎస్పెషల్లీ నెక్స్ట్ డే మనం ట్రెక్ చేయాలంటే వీ నీడ్ ఎనర్జీ. అండ్ సడన్‌గా సౌత్ ఇండియన్స్‌కి నార్త్ ఇండియన్ ఫుడ్ తినడం కొంచెం కష్టమైన టాస్కే. అలాంటి సిచ్యువేషన్స్‌లో మీరు ఏదైనా ఒక పచ్చడి క్యారీ చేస్తే హ్యాపీగా తినేయొచ్చు. మేము చికెన్ పచ్చడి తీసుకొచ్చాం. అది ఎంత బాగుందంటే ఆ ఒక్క పూటకే అయిపోయిందనమాట. నెక్స్ట్ డే మా పరిస్థితి ఏంటో ఆ దేవుడికే తెలియాలి. ఈరోజు తుంగాసి బేస్ క్యాంప్ నుంచి నడుచుకుంటూ ఆల్మోస్ట్ ఒక 7 కిలోమీటర్స్ 5 అవర్స్ పట్టింది టైము. సో ఫైనల్లీ కులారా క్యాంప్ సైట్కి వచ్చేసాం.
9:16 ఆ టైం కల్లా స్టార్ట్ అయ్యాం. 2:15 ఆ టైం కల్లా ఇక్కడికి వచ్చేసి మంచిగా ఫ్రెండ్స్ అందరితో అంటే ఇక్కడ పరిచయమైన ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుకుంటూ ఫుడ్ తినేసి దాని తర్వాత రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చేసాం. నేనేం చేశానంటే ఇక్కడ కొంచెం లగేజ్ అవన్నీ ప్యాక్ చేసేసుకుని రేపేం వేసుకోవాలి అనేది ముందే సెట్ చేసుకున్నాను. ఎందుకంటే నైట్ అయిన తర్వాత లైట్ ఉండదు. మన దగ్గర హెడ్ టార్చెస్ ఉంటే వాటితోనే ఇబ్బంది పడాలి. సో ఇన్‌స్టెడ్ మనం ప్రయోరే ఇవన్నీ చేసేసుకుంటే బెటర్ అని. సో ఇవన్నీ నేను ప్రీవియస్ ట్రెక్‌లో నేర్చుకున్న ఒక చిన్న థింగ్స్. ఎందుకంటే ఆ ట్రెక్స్ అన్నిట్లో నేను లేజీ. ఎళ్ళే ముందు దాకా మొత్తం అంతా టెంట్ అంతా లగేజ్ ఉంటుంది. ఏది ఎక్కడ పెట్టామో తెలీదు. సర్దిందే ఒక 100 సార్లు సర్దుతూ ఉంటా. సో స్లోలీ ఐ యామ్ ట్రైయింగ్ టు అవాయిడ్ ఇట్. యాస్ సూన్ యాస్ ఎంత త్వరగా పాసిబుల్ అయితే అంత త్వరగా లగేజ్ అంతా సర్దేసి పెట్టేసుకోవడం జరుగుతుందనమాట. మా చెల్లి ఆల్రెడీ స్లీపింగ్ బ్యాగ్‌లో ప్రశాంతంగా హాయిగా గురక తీస్తూ పడుకుంది. యాక్చువల్లీ నేను కూడా రెస్ట్ తీసుకోవాలి. సో ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 4:20 అట్లా అవుతుంది. 5కి అట్లా మంచిగా సన్‌సెట్ చూసి బయట ఎంజాయ్ చేద్దామని అనుకున్నాం. బట్ మాకున్న ఇప్పుడు వెదర్ కండిషన్‌కి ఫుల్ వర్షం పడుతుంది. వడగళ్ళు వర్షం అంటారు కదా! అది కూడా పడింది. బట్ నేను రికార్డ్ చేయలేదు. ఇన్‌కేస్ ఎవరైనా రికార్డ్ చేస్తే ఐ విల్ యాడ్ ది క్లిప్ సమ్‌వేర్ ఎల్స్. మంచిగా అనిపించింది. అది మేము లంచ్ తింటున్న టైంలో పడిందనమాట. యాజ్ ఆఫ్ నౌ అయితే అప్డేట్స్ ఇదే. నేను కొంచెం ఇక్కడ రెస్ట్ తీసుకొని పవర్ బ్యాంక్స్‌లో ఉన్న పవర్ గోప్రోస్‌కి వీటికి వాటికి పెట్టేసి దాని తర్వాత కొంచెం వాన తగ్గాలని అనుకోండి. తగ్గితే బయటకెళ్ళి ఆ వ్యూస్ కూడా చూపిస్తాను. చూపిస్తా ఫస్ట్. कैच इट फ्रॉम हियर All welcome to Devbhoomi Uttarakhand. థ్యాంక్ యూ. కొద్దిసేపటికి వర్షం ఆగిపోయిన తర్వాత స్నాక్స్ కోసం బయటకు వచ్చాం. అప్పుడే మా ట్రెక్ గైడ్ రేపు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎంత నడవాలి మొత్తం అన్ని డీటెయిల్‌గా చెప్పడం జరిగిందనమాట. సన్‌సెట్ అంతా హార్ట్‌ఫుల్లీ ఎంజాయ్ చేయలేకపోయాం. ఎందుకంటే వర్షం పడింది. బయట కూడా చాలా చల్లగా ఉంది. రావడానికి ఎక్కడా కూడా స్కోప్ లేదు. ఎట్ ది ఎండ్ దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ మూమెంట్ కోసమే కదా మనం ఇంత దూరం హిమాలయస్‌కి వచ్చింది. ఫర్ పీస్, బ్యూటీ అండ్ షార్ట్ బ్రేక్ ఫ్రమ్ అవర్ రెగ్యులర్ లైఫ్. టెన్షన్ లేదు. మనం ఇంకో 2, 3 రోజులు ఇదే క్యాంప్ సైట్‌లో ఉండబోతున్నాం. ఎందుకంటే కౌరి పాస్ చేయాలన్నా, లేదంటే పంగచూల చేయాలి అన్నా లాస్ట్ క్యాంప్ సైట్ ఇదేననమాట. ట్రెక్ చేసుకొని మళ్ళీ ఇక్కడికే రావాల్సొస్తుంది. సో, ఆ రోజు మనం మంచి సన్‌సెట్‌ని చూద్దాం. సో, దట్ వాస్ డే 1 ఆఫ్ ది ట్రెక్ తుగాషి టు కులారా. కొంచెం టైరింగ్ అనిపించినా ఫైనల్లీ వర్త్ ఇట్ అనిపించింది. రేపు ఇంకొంచెం హయ్యర్‌గా, ఇంకొంచెం కౌరి పాస్‌కి క్లోజర్‌గా వెళ్ళబోతున్నాం. సో, స్టే ట్యూన్. బావుంది. చాలా బావుంది. వీడియో చూసారు, వ్యూస్‌ని ఆస్వాదించారు. ఒక లైక్ కొడితే ఏమైతుంది? ఎలా అనిపించిందో కమెంట్స్‌లో చెప్తే ఇంకేమవుతుంది? ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఆర్‌జే ఆమ్లా డైరీస్ ఫర్ మోర్ రియల్ ట్రావెల్ స్టోరీస్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.